మా పేరు సయ్యద్ బిలాల్. నేను మానవకుల వేదిక ఉపాధ్యక్షుడు జంట నగరాలకి. ఈ మూసీ మీద ప్రతి ఒక్క ప్రభుత్వం మారగానే మూసీ మీద కళ్ళు పడుతుంది ప్రభుత్వంది. ప్రతి ఒక్క టైం మూసీ పేరు మీద ప్రజలకి ఒక భయపడిపిస్తారు ప్రభుత్వం. అంటే ఈ ప్రజలకి మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఇమీడియట్గా భయపడి ఇడిచిపెట్టాలి ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క టైంలోనే ప్రభుత్వం మారిన తర్వాత మూసీ మీద రకరకాలుగా ప్రాజెక్ట్ తీసుకొస్తారు. మూసీ మీద ప్రభుత్వాలు మారితే వచ్చింది, కానీ ఇంత దారుణంగా అయితే ఇల్లు కూలగొట్టలేదు కదా ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు. ఈ రెండు ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టారు. గతంలో 97లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు 2024లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు షాగిర్తు వాళ్ళ మైండ్ మీద నడిచేవాళ్ళు ఇప్పుడు అదే మైండ్తో నడుచుతున్నారు. అంటే ఇంతకుముందు నందనవనం పేరుతో భయపెట్టించారు, ఇప్పుడు మూసీ సుందరే అని భయపెట్టిస్తారు. అంటే ఇప్పుడు ఏనా ప్రభుత్వం కానీ ఇప్పుడు ఏనా ముఖ్యమంత్రి కానీ ఇది వెంటనే ఈ ప్రాజెక్టు రద్దు చేయాలని మేము కోరుతున్నాం. అంటే ప్రాజెక్టు రద్దయ్యే ప్రసక్తే లేదు అంటున్నారు కదా సీఎం. మొన్న చూసారు కదా ఆయన బర్త్డే రోజు భువనగిరిలో పోయి మూసి సుందరీకరణ చేస్తాను, అక్కడే కూడా కొబ్బరికాయ కొట్టిండి, ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తా, చార్మినార్లో భారీ ఎత్తున సమావేశం ఏర్పాటు చేస్తా, చెప్పిస్తాం, ఒప్పిస్తాం, మెప్పిస్తా. ఇప్పుడు ఇంతకుముందు బాబు ఘాట్ నుంచి స్టార్ట్ చేస్తామని అన్నారు. బాబు ఘాట్ నుంచి ప్రజలు అక్కడ అడ్డుకుంటారని భువనగిరి నుంచి స్టార్ట్ చేశారు. భువనగిరిలో ఏమైనా ఇల్లు ఎఫెక్టెడ్ లేదు. అక్కడ మూసి చాలా పెద్దగా ఉంది, అక్కడ బఫర్ జోన్ కూడా క్లియర్గా ఉంది. పంటలు నష్టం అవుతున్నాయి. పంట నష్టం ఎందుకు అవుతుందంటే మొత్తం కెమికల్ వాటర్స్. ఈ మూసీలో 75% మొత్తం పొల్యూటెడ్ వాటర్ ఉంది. ఆ పొల్యూటెడ్ వాటర్తోని పంటలు నష్టపోతుంది అక్కడ. ఇప్పుడు ఈ మూసీ బ్యూటిఫికేషన్ చేయాలంటే మూసీ బ్యూటిఫికేషన్కి ప్రజలు కూడా ఒప్పుకుంటారు. ప్రజలకి డిస్టర్బ్ చేయలేకుండా మీ మూసీ ప్రాజెక్ట్ చేసుకోండి, ఎవరికి ఏం ఇబ్బంది లేదు. ప్రజల ఇల్లు డిస్టర్బ్ చేసి మీరు ప్రాజెక్ట్ చేస్తామంటే ఇది సరైన కాదు. మీ ఏనా ప్రభుత్వం కానీ ఇది ప్రాజెక్టులు అయితే ఇమీడియట్గా చేంజ్ చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మూసీ చుట్టుపక్కగా 20-30 గజాల మీద ఉంటే కబ్జా అని అంటారు. ఈ గండిపేట చుట్టుపక్కగా మొత్తం ఫామ్ హౌస్ వీలాజ్ ఉన్నది, అది కబ్జా లేదా? ఇప్పుడు ట్యాంక్ బండ్ చుట్టుపక్కగా పెద్ద పెద్ద సెక్రటరేట్ కట్టారు, ఆఫీసులు కట్టారు, అది కూడా కబ్జానే, బఫర్ జోన్ కిందకే వస్తుంది. ఇప్పుడు హైకోర్టు ఉంది, ఉస్మానియా హాస్పిటల్ ఉంది, అది కూడా బఫర్ జోన్లోనే. అంటే ఇప్పుడు అది కూడా తీసేస్తారా? ఇప్పుడు బీజేపీ నాయకులు ఇప్పుడు ప్రతి ఒక్క బస్తీలో నైట్ పండుకుంటామని అన్నారు. మీరు పోయి కాలనీలో పండుకుంటారు, బస్తీలో వచ్చి పండుకోండి, మీకు అర్థమవుతుంది అక్కడ ఎంత ఇబ్బందితోని ప్రజలు ఎంత కష్టంతోని అక్కడ ఇల్లు కట్టుకోరు. ఆ ఇల్లు తీసేస్తా అంటే ఏంటిది అని మీరు బీజేపీ నాయకులు కానీ ఏదైనా రాజకీయ నాయకులు కానీ అక్కడ వచ్చి మీరు స్లంతో చూడండి. ఇప్పుడు జనప్రియ అని ఒక అత్తాపూర్లో పెద్ద కాలనీ ఉంది, అక్కడ పెద్ద ఎంక్రోచ్మెంట్ జరిగి అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుంది. అక్కడ హైడ్రా లేదు, అక్కడ మూసీ ప్రాజెక్ట్ లేదు, ఎందుకంటే అది కూడా సెంటర్ మూసీలోనే ఉంది. అంటే నేను ఒకటే అంటున్నాం, ప్రభుత్వం అధికారులకి మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కబ్జాదారు కాదు, ఖరీదారు ఉన్నారు. ఆ పట్టా ల్యాండ్ మీద వాళ్ళు కొన్నారు, కొన్ని రిజిస్ట్రేషన్ కూడా చేసుకురు. మీరు కబ్జా అని మానేసేయాలి. ఏమైనా ఉంటే ఇప్పుడు హైకోర్టులో కూడా మొన్న ఒక చట్టం ప్రకారంగా చేయమని అన్నారు. ఏదైనా ప్రభుత్వం చట్ట ప్రకారంగా చేయడానికి చేస్తలేరు. మేము కోర్టుకి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ హిస్టరీ ఆర్డర్ కూడా ఎవరైనా ఫైల్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి హిస్టరీ ఆర్డర్ ఇచ్చి వాళ్ళతో న్యాయం జరగాలని కోరుతాను.